ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నా పేరు ఉమా. గౌతమి రచించిన మూఢనమ్మకాలు విడిచిపెడదాం అనే కథను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పటివరకు ఎన్నో కథలు వినే ఉంటాము. అందులో ఆత్మవిశ్వాసం, నమ్మకం, పశ్చాత్తాపం ఇలా ఎన్నో నీతి పాఠాలు నేర్చుకున్నాము. కానీ ఈరోజు మనలో ఉండే సోమరితనాన్ని కొంతమంది ఎలా డబ్బుగా మార్చుకుంటున్నారు, ఎలా మనల్ని మోసం చేస్తున్నారు, మూఢనమ్మకాల నుంచి ఎలా బయటపడాలి అనే వాటి గురించి ఒక చక్కని కథ తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఈరోజు జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించండి. మీకోసం రోజంతా అవన్నీ చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలు క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాల్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక ద్వారా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత మెల్లగా ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ నుంచి మీ భుజాల్లోకి, తర్వాత మీ చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వస్తున్నట్లు అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఒక ఊరిలో వీరేష్ అనే సోమరిపోతూ ఉండేవాడు. తను అసలు బడికి వెళ్లేవాడు కాదు, పాఠాలు చదివేవాడు కాదు. అందుకే ప్రతిసారి మాస్టారి చేతిలో మొట్టికాయలు తింటూ ఉంటాడు. వీరేష్ పరీక్షలు దగ్గర పడ్డాయి. పాఠాలు రానందుకు ఏం చెయ్యాలో తోచక కంగారు పడసాగాడు. సులభంగా పరీక్ష పాసయ్యే మార్గం కోసం ఆలోచనలో పడ్డాడు వీరేష్. కష్టం వస్తేనే కదా దేవుళ్ళు గుర్తొచ్చేది. అందుకే పరీక్షల సమయంలో పాసవ్వాలని ప్రతి దేవుడికి మొక్కడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం సోమరిగా నడుచుకుంటూ వెళ్తున్న వీరేష్కు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక చిలక జ్యోతిష్యుడు కనిపిస్తాడు. ఆ చిలుక జ్యోతిష్యుడు కూడా పనిపాట లేక ఏవో వచ్చిరాని జాతకాలు చెప్తూ తన కాలాన్ని గడుపుతూ ఉంటాడు. అలా వేళాపాలన లేని ఆ జ్యోతిష్యుడి దగ్గరికి మన సోమరిపోతు వీరేష్ వెళ్ళి అతని ముందు కూర్చుంటాడు. వెంటనే ఆ చిలుక జ్యోతిష్యుడు వచ్చిన బేరాన్ని పోగొట్టుకోకూడదని తన రీతిలో మాట్లాడడం మొదలుపెడతాడు. ఎవరివి నాయనా నువ్వు? ఏం కావాలి? ఎందుకో దిగులుగా కనిపిస్తున్నావు? అసలు ఏంటి విషయం? ఏం జరిగింది? నీకు వచ్చిన సమస్యను నేను పరిష్కరిస్తాను, చెప్పు అంటూ అడగగానే వీరేష్ ఏడుపు ముఖం పెట్టి, చూడండి స్వామీ, నా పేరు వీరేష్. నేను ఎంత చదువుతున్నప్పటికీ
పరీక్షల్లో మార్కులు రావడం లేదు. మంచి మార్కులు చూసి చాలా రోజులైంది. ఎల్లుండి నుంచే నా పరీక్షలు. కానీ చదివింది అసలు కొంచెం కూడా గుర్తుండట్లేదు. మీరే నాకు సహాయం చేయాలి. మళ్ళీ చదవకుండా, అసలు చదువుకుండానే మార్కులు వచ్చి సులభంగా పాస్ అయ్యే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. మీకేం కావాలన్నా నేను తప్పకుండా తెచ్చిస్తాను అంటూ అమాయకంగా వీరేష్ జ్యోతిష్యుడిని బ్రతిమాలుకుంటాడు. అయితే వీరేష్ సోమరితనాన్ని గ్రహించిన ఆ జ్యోతిష్యుడు ఆలోచించి, నీకు వచ్చింది చాలా పెద్ద సమస్య, కానీ నా దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఒక మంచి ఉపాయం చెప్తాను. నువ్వు ప్రతిరోజూ కేజీకి తక్కువ కాకుండా ఏవో కొన్ని పళ్ళు, 2 లీటర్ల పాలు తీసుకొచ్చి ఉదయాన్నే నేను కూర్చునే చోట ఉన్న ఈ విగ్రహం దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి. నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం ఈ పని ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీ పరీక్షా ఫలితాలు వచ్చే వరకు చేస్తే తప్పకుండా నీకంతా మంచే జరుగుతుంది. ఒకసారి నేను చెప్పింది ప్రయత్నించి చూడు. ఫలితం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అంటూ జ్యోతిష్యులు చెప్పిన మోసపూరితమైన మాటలు విని మన సోమరిపోతు వీరేష్ తలూపుతూ, అలాగే గురువుగారు, మీరు చెప్పినట్లే తప్పకుండా ప్రతిరోజూ పళ్ళు పాలు సమర్పిస్తాను. నేను చదవకుండా పాసైతే అంతకన్నా సంతోషం నాకేమీ ఉండదు అంటూ వీరేష్ ఇంటికి వెళ్ళి ఈ విషయం గురించి ఆలోచిస్తూ తనకి కావలసిన డబ్బులు ఎలా సంపాదించాలా, ఇంట్లో ఎక్కడ దొరుకుతాయి అనుకుంటూ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తన నాన్న జేబులో నుంచి కావలసిన డబ్బులు తీసుకొని పళ్ళు పాలు కొంటాడు. అంతేకాకుండా వీరేష్ ప్రతిరోజు ఒక పిల్లవాడి చేతిలో ₹1 పెట్టి ఆ పిల్లవాడి ద్వారా జ్యోతిష్యుడు చెప్పిన గట్టు మీద పళ్ళు పాలు పెట్టమని చెప్పేవాడు. ఎందుకంటే వీరేష్ ఏ పని చేయాలన్నా సోమరితనంగా ఆలోచిస్తాడు కదా. ప్రతిరోజు ఇదే విధంగా వీరేష్ తనకు కావలసిన డబ్బుని ఇంట్లో దొంగతనం చేసి ఆ జ్యోతిష్యుడు చెప్పిన పని చేసేవాడు. అయితే ఫలితాల సమయం వచ్చింది. వీరేష్ మొత్తం 6 సబ్జెక్టుల్లో కేవలం 2 సబ్జెక్టులు మాత్రమే పాసవుతాడు. ఇంకేముంది, వీరేష్కి పట్టరాని సంతోషం. ఎందుకంటే అతను చదవకుండానే 2 సబ్జెక్టులు పాసైపోయాడు. జ్యోతిషుడు చెప్పింది చేయడం వల్లే తనకి కనీసం 2 సబ్జెక్టులు పాసయ్యే యోగ్యత దక్కింది అని మురిసిపోతాడు. ఇదే అదనుగా తీసుకున్న జ్యోతిష్యుడు తనకి కావలసినవన్నీ చేయించుకునేవాడు. ఇలా వీరేష్ చిన్నతనం నుంచే మూఢనమ్మకాలపైన ఆధారపడుతూ ప్రతి సంవత్సరం 2-3 సార్లు తప్పిన పరీక్షలు రాస్తూ చివరికి డిగ్రీ పూర్తి చేస్తాడు. కాని తనకి ఉన్న మూఢనమ్మకాలు మాత్రం తన వయసుతో పాటే పెరిగి పెద్దవుతాయి. చదివినంతకాలం తన తల్లిదండ్రులు తనకి కావలసినంత డబ్బు ఇచ్చి చదివించారు. ఏదో ఒకలా ఉద్యోగం చేసి తమని పోషిస్తాడని ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటారు. కాని చివరికి డిగ్రీ పూర్తయిన తర్వాత వీరేష్ సోమరితనం వల్ల తనకి వచ్చిన అరాకొరా మార్కుల కారణంగా తనకి ఉద్యోగమివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి తనకి తెలిసిన కొన్ని కంపెనీలలో ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మిగిలేది. అయితే డిగ్రీ పూర్తయ్యే వరకు వీరేష్ చిలక జ్యోతిష్యం చెప్పేవారిని మాత్రం అస్సలు వదల్లేదు. ఇప్పుడు ఆ చిలక జ్యోతిష్యం చెప్పేవాడు ఒక పెద్ద బంగ్లాలో ఉంటున్నాడు. కాని వీరేష్ వాళ్ల ఇల్లు మాత్రం ఒక పెద్ద బంగ్లా నుంచి ఇప్పుడు పెంకుటిల్లుకు మారిపోయింది. దీనంతటికీ కారణం కేవలం వీరేష్ మూఢనమ్మకాలపైన నమ్మకం పెట్టుకొని సోమరితనంతో చదవకపోవడమే. కాని ఇదంతా ఇప్పటికీ అతను గ్రహించడు. సోమరితనంతో తనకు వచ్చే చిన్న చిన్న పనులు చాలీచాలని జీతానికి ఒప్పుకొని అసలు ఉద్యోగం గురించిన దృష్టే మానుకుంటాడు. ఇదంతా తమ తల్లిదండ్రులకు అస్సలు నచ్చలేదు. అందుకే ఒకరోజు, బాబూ వీరేష్, నీకు నచ్చినట్లు నువ్విప్పటి వరకు చేశావు. మేము నీకు అడ్డు చెప్పలేదు. చదువుకున్న సమయంలో నీకు కావలసినవన్నీ
సమకూర్చి పెట్టాం. కాని ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే మన పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. ఎందుకంటే నువ్వు చదువు గురించి పెట్టిన ఖర్చుతో పోలిస్తే నీకున్న మూఢనమ్మకాలతో ఇతరులకు చేసిన ఖర్చే ఎక్కువ. కాబట్టి మేం చెప్పేది మరోసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులుగా మేము నీ మంచి కోరుకుంటాము. కాబట్టి ఇప్పటికైనా మూఢనమ్మకాల నుంచి కనువిప్పు తెచ్చుకొని మరొకసారి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టు అంటూ వీరేష్ తల్లిదండ్రులు బాధతో కొడుకుని ప్రాధేయపడతారు. ఎందుకంటే మూఢనమ్మకాలతో వీరేష్ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పటికైనా సలహా ఇవ్వకపోతే మారడు అని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు. మరోవైపు సోమరిపోతైన వీరేష్ చిన్న చిన్న పనులకే అలవాటు పడిపోయాడు. ఆ పనులు ఉన్నప్పుడు చేసి ఊరుకునేవాడు. మరి ఉద్యోగం సంగతేమిటి? ఉద్యోగం పురుష లక్షణం కదరా. మరి నువ్వేమో సోమరిలా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే నీ తల్లిదండ్రులు నిన్ను చూసి బాధపడాలా చెప్పు? నీకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా అంటూ ప్రతి ఒక్కరూ వీరేష్ని అడగడం మొదలు పెడతారు. వీరేష్ కూడా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పటికీ చాలీచాలని జీతంతో ఎన్నాళ్ళని గడపడం అని విసుగు వచ్చి కష్టపడడం కూడా ఇష్టం లేక మళ్ళీ జ్యోతిష్యుడి ఇంటికి వెళతాడు. గురువుగారు, ఇప్పటివరకు చదువులలో ఏదో నెట్టుకుంటూ మీ దయవల్ల పాసయ్యి డిగ్రీ పూర్తి చేయగలిగాను. కానీ ఉద్యోగం రావట్లేదని నా తల్లిదండ్రులు, అలాగే నాకు కావలసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అసలు నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటారా అంటూ జ్యోతిష్యుణ్ణి అమాయకంగా కష్టపడడం ఇష్టం లేని వీరేష్ అడుగుతాడు. మళ్లీ డబ్బులు లాగాలని చూస్తున్న ఆ జ్యోతిష్యుడు మరో ఉపాయం ఆలోచిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. వెంటనే వీరేష్ అరచేయి చూపించమంటాడు. ఇదిగో ఇక్కడ నీకు స్పష్టంగా కనిపిస్తోంది కదా, ఇదే ఉద్యోగరేఖ. కాకపోతే ఉద్యోగం రావడానికి నువ్వు కాస్త కష్టపడాల్సుంటుంది అంటూ జ్యోతిష్యుడనగానే, ఏంటి స్వామి, నా గురించి తెలిసి కూడా మీరు కష్టపడాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అసలు కష్టపడకుండా ఉద్యోగం వస్తుందా రాదా అనే కదా మిమ్మల్ని అడిగింది. కష్టపడకుండా ఉద్యోగం రావాలంటే ఏం చేయాలో చెప్పండి గురువుగారు అంటూ అడుగుతాడు వీరేష్. నీ గురించి తెలుసు కదా నాకు. కష్టపడాలంటే నా ఉద్దేశం నువ్వు కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవాలి అని కాదు. కొన్ని పూజలు చేసి నీకు రావాల్సిన ఉద్యోగం త్వరగా వచ్చేలా కష్టపడాలి అంటున్నా. కాకపోతే ఈ పూజ చేయడంలో నాకన్నా ప్రాముఖ్యులైన మా పెద్ద గురువుగారి దగ్గరికి తీసుకువెళతాను. ఆయనైతే నీకు మంచి ఫలితం దక్కేలా పూజ జరిపిస్తాడు. కాకపోతే దీనికి కాస్త ఖర్చవుతుంది అంతే. జ్యోతిష్యుడు అసలు విషయం అంటే తన మనసులోని కోరికను బయట పెడతాడు. డబ్బుల విషయం అనేసరికి వీరేష్కు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన పరిస్థితి వేరు. ఉన్న ఆస్తులన్నీ ఈ జ్యోతిష్యులు మూఢనమ్మకాల మీదే ఖర్చు పెట్టేశాడు. చదువుకుంటున్న సమయంలో వీరేష్ మీద నమ్మకంతో తమ తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఖర్చంటే ఏమంటారో ఏమిటో అని వీరేష్కు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. కాని కష్టపడకుండా ఫలితం దక్కాలి అన్నది అతని కోరిక. దీన్నే డబ్బు ముట్టగా చేసుకోవాలనుకుంటున్నాడు ఆ జ్యోతిష్యుడు. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? డబ్బు విషయం అనగానే కాస్త తడబడుతున్నావు. మరేం పర్వాలేదు, నీకు కావలసినంత సమయం తీసుకో. కానీ 3 రోజుల్లోనే ఆ పెద్ద పూజారి గారు మరో ఊరు వెళ్లాల్సి ఉంది. ఈలోపు నువ్వు డబ్బు సిద్ధం చేసుకుంటే చాలా మంచిది అంటూ కొంచెం కూడా
జాలి, దయ అనేది లేకుండా డబ్బు ఆశతో వీరేష్ను ఇబ్బందిలో పడేస్తాడు ఆ జ్యోతిష్యుడు. కష్టపడకుండా ఫలితాన్ని దక్కించుకోవాలి అనుకుంటున్న వీరేష్ ఆ జ్యోతిష్యుడు చెప్పింది పూర్తిగా నమ్ముతాడు. అంతేకాదు, తన చిన్నతనంలో అతని మీద పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు మరింత గట్టిగా అయింది. కాబట్టి ఏదో ఒకలా డబ్బు సిద్ధం చేసుకోవాలి అనుకుంటాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడానికి ఇబ్బంది పడతాడు. అందుకే ఇంట్లో చెప్పకుండా డబ్బు ఎలాగైనా సిద్ధం చెయ్యాలి అనుకుంటాడు. తన కోసం చేయించిన ఒక బంగారు చైన్, వాళ్ళ అమ్మగారి నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో ఉన్న కొన్ని డబ్బులు తీసి అన్నీ కలిపి ఆ జ్యోతిష్యులకి ఇవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. ఎలాగో ఉద్యోగం వచ్చేస్తుంది కాబట్టి ఒక నెలలోపు మొత్తం అంతా మళ్లీ తిరిగి మామూలు స్థితికి తెచ్చేయవచ్చు అనుకుంటాడు వీరేష్. మొత్తం డబ్బంతా సిద్ధం చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా ఊరు వెళ్తున్నానని చెప్పి ఆ జ్యోతిష్యులు తీసుకువెళ్లిన పెద్ద పూజారి ఇంటికి వెళతాడు. వీరేష్ చూసినట్లుగా ఆ పెద్ద పూజారి గంభీరంగా కనిపించలేదు. మామూలు సాదాసీదా మనిషిలా ఉంటాడు. కాని వీరేష్ మాత్రం కష్టపడకుండా ఫలితాన్ని దక్కించుకోవడానికి ఏదైతే ఏమిటి అనుకొని డబ్బంతా వాళ్ళ చేతిలో పెడతాడు. జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే వీరేష్ పేరు మీద చాలాసేపు పూజ జరుగుతుంది. ఆ పెద్ద పూజారి ఏవేవో రకరకాల పూజలు వీరేష్ ద్వారా చేయిస్తాడు. వీరేష్ కూడా ఈ పూజలన్నీ చూసి తనకి తప్పకుండా ఉద్యోగం వచ్చేస్తుందని గట్టిగా నమ్ముతాడు. పూజ సక్రమంగా పూర్తవుతుంది. చూడు వీరేష్, నీ గురించి జ్యోతిష్యులు గారు మొత్తం అంతా చెప్పారు. నీ ముఖంలో ఉద్యోగరేఖ స్పష్టంగా కనిపిస్తోంది. రేపు జరగబోయే గవర్నమెంట్ జాబుకి సంబంధించిన పరీక్షలో నీకు తప్పకుండా ఉత్తీర్ణత లభిస్తుంది. ఈ పూజ దాని గురించే. కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా కేవలం రేపు 2 గంటల సమయం పరీక్ష గురించి కేటాయిస్తే చాలు. ఇంక నీ భవిష్యత్తు బంగారు బాటగా మారిపోతుంది అంటూ ఆ పెద్ద పూజారి అనగానే, ఆ నమ్మకంతోనే ఈ పూజలు జరిపించాను పూజారి గారు. నాకు జ్యోతిష్యులు గారి మీద, మీ మీద ఎంతో నమ్మకం. ఆ నమ్మకంతోనే రేపు పరీక్షకు హాజరవుతాను. మీరు చేసిన పూజకి నాకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుందని నాకు నమ్మకం కుదిరింది అని అక్కడి నుంచి సెలవు తీసుకొని వీరేష్ మళ్ళీ ఇంటికి వెనుతిరుగుతాడు. ఇంటికి చాలా సంతోషంగా రావటాన్ని గమనించిన వీరేష్ తల్లిదండ్రులు సంగతేమిటని అడుగుతారు. కాని విషయం ఇప్పుడే చెప్పకూడదు అనుకుంటాడు వీరేష్. అదేం లేదమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. 1 నెల పోతే మీకే పూర్తిగా అర్థం అవుతుంది అంటూ వీరేష్ చెప్పగానే అతని తల్లిదండ్రులు కూడా సంతోషంగా భావిస్తారు. తమ కొడుకు ప్రయోజకుడవుతున్నాడని భావించి మనసులోనే మురిసిపోతారు. మరుసటి రోజు ఉదయం పరీక్షకు హాజరవుతాడు వీరేష్. కాని పరీక్షలో తనకి ఏమీ రానప్పటికీ ఏదో ఒక విధంగా పరీక్ష పేపర్ పూర్తి చేసి చేసిన పూజలను గుర్తు చేసుకొని తను ఖచ్చితంగా పాస్ అవుతాడని నమ్మకంతో ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తాడు. 1 నెల కావస్తోంది. పరీక్షా ఫలితాలు వెల్లడించారు. కాని వీరేష్కు మాత్రం ఫలితం శూన్యమైపోయింది. పూజలు చేసినప్పటికీ తను పరీక్షలో పాస్ అవ్వలేదు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఇలా జరగకూడదు అని మనసులో అనుకొని ఎవరికీ చెప్పకుండా జ్యోతిష్యుల వారి ఇంటికి బయలుదేరతాడు. కాని అనుకోని సంఘటన ఎదురవుతుంది. జ్యోతిష్యుడు ఇల్లు వేరే వాళ్లకమ్మేసి వేరే దేశం వెళ్ళిపోయాడని అక్కడున్న వాళ్లు చెప్తారు. నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన వీరేష్ అసలు ఎందుకు తన విషయంలో ఇలా జరిగింది అని పూజలు జరిపించిన పెద్ద పూజారి ఇంటికి బయలుదేరతాడు. కాని అక్కడ కూడా తనకి చేదు అనుభవం ఎదురవుతుంది. ఆ పెద్ద పూజారి, జ్యోతిష్యుడు కలిసి చాలామందిని మోసం చేసి వచ్చిన డబ్బుతో వేరే దేశం వెళ్ళిపోయారని, డబ్బులు పోగొట్టుకున్న వీరేష్ లాంటి వాళ్లు చాలామంది ఇంటి దగ్గర ధర్నా చేయడాన్ని గమనిస్తాడు. పూజల కోసం
ఎంతో డబ్బుని మూటకట్టి ఆ జ్యోతిష్యులకి పూజారులకి ఇచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు వీరేష్. వాళ్ల మీద నమ్మకంతో డబ్బంతా పోగొట్టుకున్నట్లు అయిపోయింది. ఎంతో నిరాశతో తిరిగి వచ్చిన వీరేష్ తన గదిలోకి వెళ్లి ఏడవడం మొదలుపెడతాడు. ఇదంతా గమనించిన వీరేష్ తల్లిదండ్రులు వీరేష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అసలు సంగతేంటి అని, తన బాధకి కారణమేంటి అని భయంతో, తన కొడుకు ఎందుకేడుస్తున్నాడో తెలియని బాధతో, తనకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అని తట్టుకోలేక తల్లిదండ్రులు ప్రేమతో అడుగుతారు. వీరేష్ ఇంకా తను చేసిన తప్పులు ఒప్పుకోవడం తప్పిస్తే తనకి వేరే దారి లేకుండా పోయింది. జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రుల ముందు బయట పెట్టాడు. చూడు నాయనా, నువ్వు చిన్నతనం నుంచి చిన్న చిన్న తప్పులు చేయడం చూసి మందలించాము. కాని నువ్వు ఎదిగే కొద్దీ మారతావని, ఒక ప్రయోజకుడవుతావని ఇప్పటివరకు నీకు మంచి విషయాలు నేర్పుతూ వచ్చాం. కాని నువ్వు మూఢనమ్మకాలతో, సోమరితనంతో చేతి వరకు వచ్చిన అవకాశాల్ని కూడా వదులుకుంటున్నావు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, నీకు ఆ అవకాశం ఉంది. కాని సమయం పోతే తిరిగి రాదు. ఇప్పటికే మించిపోయిందేమీ లేదు. నీ సోమరితనాన్ని పక్కన పెట్టి నీ కష్టం మీద ఆధారపడు. నీ కష్టమే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఒక్కసారి మేము చెప్పింది ఆలోచించు. ఈ విషయాలు నీకెవ్వరూ చెప్పరు, నీ మంచి కోరే తల్లిదండ్రులు తప్ప. ఇప్పటికైనా కళ్ళు తెరిచి లోకజ్ఞానంతో నడుచుకోవడం నేర్చుకో. అనవసరమైన మూఢనమ్మకాలకు లొంగిపోవద్దు. మనుషుల మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకొని మీలాంటి విద్యార్థుల సోమరితనాన్ని ఆసరాగా తీసుకొని ఎంతోమంది దొంగ జ్యోతిష్యులు వీధికొకరు పుట్టుకొస్తారు. ఎక్కడినుంచో వచ్చిన వాళ్ళు మనకేం చేస్తారు చెప్పు? వాళ్ల లాభం గురించి వాళ్ళు చూసుకుంటారు. నష్టపోయేవాళ్లం మనం. కాబట్టి ఇప్పటికైనా సక్రమంగా నడుచుకుంటావని మేం కోరుకుంటున్నాం అని చెప్పి వీరేష్ తల్లిదండ్రులు బాధలో మునిగిపోతారు. చిన్నతనం నుంచి జ్యోతిష్యుల మీద, మూఢనమ్మకాల మీద నమ్మకాన్ని పెట్టుకున్న వీరేష్ తన దగ్గర ఉన్న డబ్బంతా పోయిన తర్వాత కళ్ళు తెరుస్తాడు. తనకి జరిగిన అన్యాయాన్ని, జ్యోతిష్యులు మూఢనమ్మకాల మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతో ఎంతగానో బాధపడతాడు. కాని నిజాన్ని తెలుసుకుంటాడు. తన తండ్రి చెప్పినట్లుగా సమయాన్ని వృధా చేసుకోకుండా, సోమరితనంతో ఉండకుండా కష్టపడాలని నిర్ణయించుకుంటాడు. 6 నెలలు అతి కష్టం మీద చదివి ఒక మంచి పోలీసు ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. అంతేకాదు, తల్లిదండ్రులు చిన్నతనం నుంచి వీరేష్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడు. తనలాగా ఎంతోమంది మూఢనమ్మకాలతో, దొంగబాబాలను నమ్ముతూ పరువుని, డబ్బుని కోల్పోతున్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలి అనుకున్నాడు వీరేష్. అంతేకాదు, వీరేష్ చిన్నతనం నుంచి తను ఆశ్రయించిన జ్యోతిష్యుణ్ణి పట్టుకుంటాడు. ఆ జ్యోతిష్యుడి మాయమాటల ద్వారా మోసపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాడు. అలా సోమరితనంతో, వృధా ప్రయత్నాలతో సమయాన్ని వృధా చేస్తున్న తనలాంటి ఎంతోమంది విద్యార్థులను కనువిప్పు కలిగించేలా తన మాటల ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీరేష్. విన్నారు కదండి? వీరేష్ లాంటి వాళ్ళు సమాజంలో ఎంతో మందున్నారు. ఇప్పుడున్న కాలంలో ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది, అది నిజమే. కానీ కష్టాన్ని నమ్ముకొని మన ఉద్యోగ ప్రయత్నాలు మనం జరపకుండా అనవసరంగా ఎవరో చెప్పారని, చాలామంది ఎన్నో లాభాలు పొందారని ఒట్టి మాటలు నమ్మి అతి సులభంగా ఫలితాన్ని దక్కించుకోవాలన్న ఆశతో జ్యోతిష్యులని, దొంగబాబాలని నమ్మడం ఎంతవరకు మంచి పనో మనమే ఆలోచించాలి. దానికి చక్కని ఉదాహరణ ఈ కథ. అయ్యో, సమయం గడిచిపోయింది, ఇప్పుడు మేమేమీ చెయ్యలేము అనుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. కాని మనసుంటే మార్గం ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే మనం అనుకున్నది సాధించుకోవాలనే తపన మనలో ఉంటే మనకి కావలసినంత సమయం మనకి దొరుకుతుంది. మన సోమరితనాన్ని పక్కన పెట్టొచ్చు. అనుకున్నది
తప్పకుండా సాధించవచ్చు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.